చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఫేమస్ ఇది. మా అబ్బాయికి ఇక్కడ యువక ముందు నుంచి కూడా మొత్తం పరిస్థితి ఒక బ్రాండ్. దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో కూడా వాళ్ళు ఎందుకంటే వారు సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో కూడా కుటుంబానికి ఇక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ దొరుకుతాయి, మంచి సూట్స్ దొరుకుతాయి. ఇక్కడ పెళ్లిళ్ళకు ఎక్కువగా రాయలసీమ నుంచి ప్రాంతం నుంచి మా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇక్కడ కొనుక్కుంటారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో పాటు నాకు కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు, ఇక్కడికి ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చేసినందుకు వారికి, మరి అదేవిధంగా మగ్దుం బ్రదర్స్ ఎవరైతే మనకు ఉన్నారో వారికి అందరూ కూడా బిగ్ బాస్, మగ్దుం బ్రదర్స్లో ఈయన బిగ్ బాస్ అందరికన్నా పెద్దవాడు కాబట్టి బిగ్ బాస్ పెట్టాడు. కాబట్టి చాలా సంతోషం, బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్లు పాల్గొనడం జరిగింది. కాబట్టి నిత్యం హైదరాబాద్లో అన్ని కార్యక్రమాలు హైదరాబాద్ జరిగిన జీవితంలో ఎక్కువ మంచి పనులు కూడా హైదరాబాద్ చేసాం. మరి అలా చేయాలా. మనం కూడా మద్రసా పోయింది. నేను పాత మద్రసాకు మొదట హెల్ప్ చేసే బాగా అడిపోయి ఉన్నారు మస్తాన్ సాబ్ గారిని. వాళ్ళు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి రాలేదన్నారు. నేను మా రాష్ట్రం తరఫున హెల్ప్ చేస్తానని, అంటే ప్రైవేట్గా సొంతంగా చేస్తానని చెప్పాను. ఇది కూడా ఆడపిల్లలు అక్కడ అన్ని రకాలుగా ముందుకు రావాలి. మహిళల్లో మరి గవర్నమెంట్ లేదు, ముస్లిమ్స్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు. వారిని అభివృద్ధిని తీసుకురావాలి. మరి వాళ్ళు ఉండే స్కిల్ను బయటికి తీసుకురావాలి. వాళ్ళు అభివృద్ధి చేయాలి. కుటుంబ పోషణ, కుటుంబ బాధ్యత ఈరోజు మహిళల్లో ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకు ఈరోజు ఏఐ వచ్చేసింది. కాబట్టి ఆ ఏఐ అంటే మీకు అర్థమైంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ వచ్చింది. కాబట్టి దాంట్లో ట్రైన్ కాబట్టి దానికి కూడా మీకు కావాల్సిన సహాయకం నేను సొంతంగా చేస్తానని చెప్పాను. ఎందుకంటే వారి మీద ప్రీతి, అభిమానం. ఆ ఎన్నికలు 9 ఎన్నికలు కూడా వచ్చి తిరిగినారు, అన్నిసార్లు నిలబడ్డారు. కాబట్టి వారికి మస్తాన్ సాబ్ గారికి, మళ్ళీ ఎమ్మెల్యే గారు దిల్ఫకీర్ గారితో చాలా 40 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. ఆయన కూడా 1986లో నేను ఓల్డ్ సీట్ మొత్తం ఇన్ఛార్జ్ ఉన్నాను. ఆ రోజు ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిపినారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు జరపలేదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిపినారు. ఎన్నికలు జరిపిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీకి అంతా మొత్తంగా ఇన్ఛార్జ్ ఉన్నా. మరియు ఆయన పాత ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి అవకాశం కలిగించినందుకు మా వీపుడైనటువంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ ఎలా ఉన్నాయి కంపేర్ టు అదర్ షాప్స్? నేనైతే మన రసీదు ఎప్పుడు దొరకడం, జోధ్పూర్ దొరకడం, చేరగానే దొరకడం. నేను ఎప్పుడు పర్చేస్ చేస్తాను ప్రైజెస్ గురించి. ఆ రోజులు బట్టి ఈ రోజులు అప్పుడు హైదరాబాద్లో నేను స్టడీ చేస్తాను. ఎమ్మెల్యే గారిని అడుగుతాడు ఏముండే ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్ మైనారిటీస్ సిస్టమ్స్ అన్ని నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను అన్నీ. ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని గొడవ చేశారు షాదీఖానాలకు ఇవ్వాలంటే. ఇది రైతు బజార్ తీసేసి షాదీఖానాకి ఇచ్చేసాను. అది ఉందో లేదో అది తెలుసు. ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసి ఆ రోజుల్లో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అప్పుడు కానీ, డిజైన్ చేయడంలో కానీ, ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కానీ. అప్పుడు మున్సిపల్ మినిస్టర్ కూడా మీకు అందరికీ తెలుసు. మున్సిపల్ మినిస్టర్ కూడా హైటెక్ సిటీ చాలా పనులు చేశాం. ఎవ్రీ సాటర్డే కూడా రివ్యూ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి గారు. దేశంలో ఉండే వాళ్ళందరినీ ఐటీ కంపెనీలు అందరినీ పిలిపించి, మీకు తెలుసు కదా, బిల్ క్లింటన్ పిలిపించాం. ఆ రోజు మహాతీర్ మహమ్మద్ గారు వచ్చారు. అందరినీ పిలిపించి ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం పనిచేసాం. బాగా పనిచేసాం. ఆ రోజుల్లో పనిచేసాం. అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మరి పాత విషయాలు మరి మళ్ళీ మీరు జ్ఞాపకం చేస్తాను. సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.